కమాన్ మరి బ్రేక్ తర్వాత బాల్ వేసాడు బౌలర్ జీవి మిస్ అయింది అండ్ రన్కి వెళ్దాం అనుకున్నారు బట్ అవలే మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది అందుకే ఆపడం జరిగింది ఫీల్డింగ్ టీం చుక్కలు చూపిస్తున్నాడు జీవి ఓవర్స్ అయిపోతూ వస్తున్నాయి బ్యాటర్స్ ఏమాత్రం అవ్వట్లేదు రెస్ట్ లేదు అస్సలు ఫీల్డర్స్కి అస్సలు రెస్ట్ లేదు బాధతోనే ఉన్నారు అండ్ ఆడాల్సిన బాల్ అమ్మిన వచ్చేసి క్లారిటీగా ఆడుతున్నాడు ఆడకూడదు అనుకున్న బాల్ అస్సలు ఆడట్లేదు జీవి కీపర్కి అసలు అర్థం కావట్లేదు ఎలా కొడతాడా అని ఓ అండ్ అది జస్ట్కి తగిలింది నీట్గా ఎలా ఆడతారో చూడాలి ఎస్విఎల్ క్రికెట్ అకాడమీ ఒక అన్నీళ్ళు ఆడారు గట్టిగా అన్నీళ్ళ కన్నా బాగా ఆడుతారు సో ఏదో డిస్కషన్ జరిగింది అక్కడ గాడి తగిలిద్దండి గాడి తగిలి వెళ్ళింది ఫ్రెండ్ చూడాలి ఇక్కడ జీవి జీవి వెళ్తున్నాయి కంటిన్యూయింగ్ అండ్ బాల్ ఓ ఎలా కొడదాం అనుకున్నది సరిగ్గా జరగలేదు స్పిన్ కన్నా ఫాస్టే బాగా తిరుగుతుంది ఫాస్ట్గా వెళ్తుంది స్పిన్ కన్నా ఈ బౌలర్ది సో బాల్ ఓ జీవి మరి వరుసగా చాలా మెల్లగా ఆడుతున్నాడు జీవి అండ్ అమీన్ వచ్చేసి ఆగట్లేదు అమీన్ 50 కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్డ్గా ఆడుకొని నీట్గా 100 పూర్తి చేసుకుందాం అనుకుంటున్నాడు మరి అమీన్ వైల్డ్ ఫైర్ అయిపోతున్నాడు నేను చూస్తున్నారు మీరు ఇక్కడ ఫేసింగ్ బౌలర్ ఇందాక వేసిన బౌలర్ వచ్చినారు బ్యాటింగ్కి వచ్చి అండ్ అదే హౌస్ సైడ్ అడుగుతున్నారు అప్పీల్ చేశారు బట్ నాట్ అవుట్ నీట్గా ఆడుకుంటున్నారు ఎస్విఎల్ క్రికెట్ అకాడమీ సో ఆల్మోస్ట్ టచ్ అయింది అనుకున్నాను బట్ నాట్ అవుట్ ఈరోజు లక్ బాగుంది టూ టైమ్స్ అవుట్ అయ్యాడు అన్ని నో బాల్కే అండ్ వావ్ చెప్పాలి కి హ్యాండ్స్ ఆఫ్ వావ్ అండ్ అదొక వావ్ 4 క్యారీ అవ్వలేదు వావ్ డైరెక్ట్ హిట్ నైస్ హిట్ నాన్ స్ట్రైక్ జీవి స్ట్రైక్లో ఈజీ వికెట్ అంట మరి అక్కడ దాకా ఏమైనా రివెంజ్ ప్లాన్ చేస్తాడు జీవి బౌలర్ బాల్ వేసాడు అండ్ వావ్ అది ఎలాంటి షాట్ అని చెప్పాలి అండ్ ఇక్కడ మళ్ళీ ఫీల్డర్ వచ్చి త్రో వేసాడు నైస్ త్రో ఇది కూడా నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ ప్యాడప్ అయి రెడీగా ఉన్నారు బట్ ఛాన్స్ ఇవ్వట్లేదు రోహిత్ అండ్ బాల్ వావ్ మంచి బాల్ మంచి బ్యాట్ కూడా అందించాడు మంచి బ్యాటింగ్ ఆడాడు అది కరెక్ట్గా ఇలా పెట్టాడు అంతే మీద లేచింది అండ్ ఏయ్ సో క్యారీ అయిందా పెవిలియన్కి చప్పట్లు కొట్టండి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంది come on what a good decent knock by చూసుకో చూడు నీట్గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు అండ్ పెవిలియన్కి నీట్గా ఆడాడు ప్లీజ్ కెమెరా వైపు ఒక్క లుక్ అయ్యవా
అమెన్ హాఫ్ సెంచరీ. సో రాజా గోయింగ్ నీట్గా. పెవిలియన్ కి వచ్చాడు రాజా, బ్యాటర్ కింద వెళ్తున్నాడు. అక్కడ రాజా ఎలా బాగుతాడో తెలీదు. ఆమెనని నీట్గా డీసెంట్ నాకు ఆడాడు. నాకు మంచిగా క్లాప్స్ కొట్టాలి. 160 వెళ్ళింది స్కోరు. చెప్పాలంటే ఆమెను ఆడిన నాకు వాళ్ళే మొత్తం తీసుకొచ్చారు. అండ్ అక్కడ విఘ్నేష్ అని కొంచెం హెల్ప్ చేశాడు. నెక్స్ట్ డౌన్ కి తార్కేష్ అన్య వెళ్తాడు అనుకుంటా. తార్కేష్ అన్య 100కి కంప్లీట్ చేసుకుంటాడు అనుకుంటా. అండ్ ఇక్కడ వస్తుంది రాజా ఫేసింగ్. చూడాలి మరి ఎలా ఆడతారు అని. మంచిగా ఆడుతున్నారు అందరూ, మంచిగా ఆడారు. ఆమెనానికి ఎంత చేయాలంట అంత చేయాలి. థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అమ్మినని ఆడిన నాక్ వాళ్ళే గెలిచాం. గెలడం అంటే అమ్మినని నాక్ వారి దానివల్లే మనం కొంచెం స్కోర్ వచ్చేసి దగ్గర దాకా తీసుకొచ్చాం. హ్యాండ్స్ ఆఫ్ టు అమెన్. అండ్ అమెన్ సెంచరీ చేసుకుంటాడేమో అనుకున్నాడు, బట్ అవ్వలేదు. పర్లేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెంచరీ ఉంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది తెలుసు కదా, అలా ఉంటుంది. చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ డౌన్కి తార్కేష్ అని కానీ పునీత్ కానీ వెళ్తారు. ఏమో చెప్పలేం. నేను కూడా వెళ్ళొచ్చు, డానియల్ కూడా వెళ్ళొచ్చు. బాల్ వేసాడు. వావ్, క్యాచ్ డ్రాప్. నెక్స్ట్ టార్గెట్ వెళ్తాడు, దాని తర్వాత పునీత్ వెళ్తాడు. లాస్ట్లో తొక్కి వెళ్తాను లాస్ట్. సో మరి వస్తాడు రాజా. బాల్ వేసాడు, మంచి బాల్, నో బాల్ కాదంట. ది బౌలర్ నీట్గా ఆడుతున్నారు. షార్ట్ ట్రై చేశాడు. జీవి అసలు ఎలా ఆడుతున్నాడంటే డిఫరెంట్ షాట్స్ ఆడుతున్నాడు అనమాట. స్వీప్ ట్రై చేశాడు. వచ్చింది 3 runs వచ్చాయి. సారీ 1 run వచ్చింది అనుకుంటా. జీవి బాగానే ఆడుతున్నాడు. గోవర్ధన్, రాజు ఇంకా గోవర్ధన్. రాజా ఏమైనా చూపిస్తాడా మరి? బాల్ వేస్తున్నాడు. రాజా అది 4th విరుచుకుపడ్డాడు. రాజా ఫస్ట్ రన్ నీట్గా ఆడాడు. మరి కరెక్ట్ టైమింగ్తో సెట్ చేసి ప్లేస్మెంట్. రాజా నుండి ఒక 4 వెళ్ళింది. రాజా బెస్ట్ బ్యాట్స్మెన్కి ప్రాపర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు ఈసారి ఎస్ఎల్ క్రికెట్ అకాడమీ. మంచి బ్యాట్స్మెన్స్ని తీసుకొచ్చారు. బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. అండ్ మెయిన్ బౌలర్ ఎవరు అండ్ అక్కడ అవుట్ అడుగుతున్నారు, బట్ అప్పీల్ చేశారు. ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు. ఎప్పుడులాగే సో చూద్దాం మరి. బౌలర్ బాల్ వేసాడు. బ్యాటర్ నీట్గా డిఫెన్స్ ఆడుకున్నాడు. రాజానియా నీట్గా ఆడుతున్నాడు. అలా స్టాండ్ అయితే రాజాని కూడా ఒక 10 overs నీట్గా. జీవి అన్ని కూడా ఆడుతున్నాడు. గోవర్ధన్ నైస్లీ డిఫెన్స్ షాట్. రాజాని బౌలింగ్ కూడా తెలుసు కదా, అందరూ ఆల్రౌండర్సే.
అండ్ ద డాట్ బాల్ నీట్గా ఆడుతున్నారు. గోవర్ధన్ ఫేసింగ్ అండ్ బౌలర్ ఎందుకు ఆగాడు? సో చూద్దాం మరి బ్యాట్స్మెన్స్. వావ్, నైస్లీ ప్లేస్డ్. అండ్ 1 రన్ తీసుకుంటారు చాలని ఇక్కడ గట్టిగా ఆడుకుంటున్నారు. అండ్ చాలా నీట్గా ఆడుతున్నారు. ఓ నైస్లీ వికెట్ చేశాడు. రన్నింగ్ బిట్వీన్ పర్ఫెక్ట్గా చెయ్యాలి. నా దానికి అవ్వలేదురా. సో జీవి వావ్ నైస్లీ గ్యాప్ నుండి 4 వచ్చేసి వెళ్ళలేదు. 4 వెళ్ళలేదు, నీట్గా ప్లే చేసాడు. బట్ గ్యాప్ నుండి తోసాడు జీవి. సో జీవి ఫేసింగ్ బౌలర్. వావ్ నైస్లీ యార్కర్. బట్ నీట్గా ఆడుకున్నాడు. సో రాజా ఫేసింగ్. బౌలర్ మీరిద్దరు కలిపి ఇచ్చేయాల. నువ్వు కొట్టపోయిన ఇద్దరు కలిపి డబ్బులు ఇచ్చేయాల 200. చూసుకోము. సూర్యాన్ని కూడా కొట్టలేదు కదా సార్. ఆడితే సంబంధం లేదు. ఆడి పెట్టే మీరు నన్ను అడిగారా? పెట్టేసారు నాతోనే. మీరిద్దరూ కొట్టాలని చెప్పారు. మీరు కొట్టకపోతే అలా ఎట్టి వదిలేసారా? సింగిల్ వచ్చేసి దొరుకుతుంది. అంపైర్ చేంజ్ చేయడు. అండ్ రాజా ఫేసింగ్. రెండోదా 4 బాల్ బయటికి వెళ్ళినప్పుడు చెప్పండి సార్.
కామెంటరీలో చేంజ్. మరి ఏంటి రాజానియా నీటి స్ట్రైట్ డ్రైవ్. మనకి కామెంటరీలో చేంజ్ అనమాట. రాజా గోవర్ధన్ బ్యాటింగ్ ఆడుతున్నారు ఇక్కడ. మరి సూర్యబాయ్ కామెంటేటర్ చేంజ్ అయ్యాడు. ఓ మై గాడ్, గాల్లోకి లేచింది బాల్. ఓ డ్రాప్ క్యాచ్, జస్ట్ లో బతికిపోయారు రాజా. స్ట్రైక్ లో రాజా. ఓ మై గాడ్, మరి ఇందాక బ్యాట్స్మెన్ లో 70 కొట్టాడు సత్యేందర్. సరిగా డాట్ బాల్ అయింది రాజా దగ్గర నుండి. మళ్ళీ డాట్ బాల్ అయిందనమాట. ఓ మై గాడ్, షాట్, గుడ్ షాట్. మరి 4 వెళ్ళిపోయింది రాజా దగ్గర నుండి. 4 వచ్చింది అనమాట అక్కడ. చాలా చక్కటైన 4 కొట్టారు రాజా. మరి చాలా చక్కటైన 4. చౌకా. ఓ మై గాడ్, మళ్ళీ తగిలింది ఇంకో షాట్. మరి సింగిల్ తీశారు. సింగిల్ తీశారు రాజా దగ్గర నుండి వచ్చింది. స్ట్రైక్లో గోవర్ధన్. రోహిత్ అన్నయ్య ఎన్న బాల్? రోహిత్ అన్నయ్య ఎన్న బాల్? 4 బాల్ అయినాయి. స్ట్రైక్లో గోవర్ధన్. ఓ చాలా తెలివిగా వేశారు బౌలర్ మాత్రం. విఘ్నేష్ కూడా ఫోన్ అయిందిరా. విఘ్నేష్ నీ ఫోన్ ఏది? 28 ఓవర్లకి స్కోర్ ఎంత రోహిత్? స్కోర్ ఎంత? 181 కొట్టారు మరి ఇక్కడ ఎస్విఎల్ క్రికెట్ అకాడమీ. సెకండ్ బాల్ కంటిన్యూ అవుతుంది. ఓ రాజా మంచి కట్ షాట్తో, కానీ బాల్ అక్కడికి వెళ్ళలేదు. ఓ మై గాడ్, క్యాచ్ డ్రాప్ అయిందన్నమాట. ఇప్పుడు రాజా 6కు చూశాడు కానీ క్యాచ్ డ్రాప్ అయింది ఇక్కడ. ఓ మంచి కట్ షాట్ అనమాట గోవర్ దగ్గర నుండి. ఇప్పుడు స్కోర్ బోర్డ్ చూద్దాం. ఎస్ఎల్ క్రికెట్ అకాడమీ. రోహిత్ 1 బాల్కి 0, జయసూర్య పసుమూర్తి 9 బాల్కి 15, కే పవన్ 11 బాల్కి 2, సత్యేందర్ 74 బాల్కి 70, జయదీప్ 12 బాల్కి 1, ఎం రోహిత్ 3 బాల్కి 0, వరుణ్ తేజ్ 4 బాల్కి 0,
మంచి సిక్స్ కొట్టారనమాట అక్కడ. మంచి సిక్స్ వెళ్ళింది అనమాట రాజా దగ్గర నుండి. చాలా చెక్క హుషారుగా పెద్ద సిక్స్ రాజాని చాలా పెద్ద సిక్స్ వచ్చింది అనమాట రాజా దగ్గర నుండి. సారిగా టెంబా బౌమా రాజానియా టెంబా బౌమాని గుర్తు చేస్తున్నాడు. రాజాని అంటే చూస్తున్నాడు. రాజా విఘ్నేష్ 16 బాల్కి 14 కొట్టాడు. గోవర్ధన్ ఇంకా స్ట్రైక్లో ఉన్నాడు. రాజా స్ట్రైక్లో ఉన్నాడు. 36 బాల్కి 28, 19 బాల్కి 17. అంతే టోటల్ స్కోర్ 189 స్కోర్ ఓవర్ 28.5. లాభాలు ఉంది. బాల్ మాత్రం చెక్క సిక్స్ తగిలి ఎక్కడికో పోయిందనమాట బాల్. ఎతకడానికి వెళ్తున్నారు. అండ్ రాజాని దగ్గర నుంచి బ్యూటిఫుల్ 28. చాలా మంచి సిక్స్ దొరికింది అనమాట రాజా దగ్గర నుండి. చెక్క అంటే 6 రా హిందీలో. ఇందులో చెక్క అంటే 6, చోక అంటే 4. బౌలింగ్ కంటిన్యూ అవుతుంది మళ్ళీని. ఓ మంచి కట్ షాట్, సింగిల్ కూడా వచ్చింది కట్ షాట్తో. ఇప్పుడు స్ట్రైక్లో ఓవర్ కంప్లీట్ అయింది. స్ట్రైక్ లో రాజాని మళ్ళీ రాజా వచ్చాడు స్ట్రైక్లోకి. ఇప్పుడు ఏమైనా 6 తగులుతుందా? రాజా ఈ ఓవర్లో బిగ్ ఓవర్ అవుతుందా ఈ ఓవర్లో చూద్దాం. రాజాని గుడ్ బ్యాట్ ఇస్తున్నాడు. మంచిగా ఆడుతున్నాడు. చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు ప్లేయర్స్ ఇద్దరుని. రాజాని చాలా బాగా ఆడుతున్నారు అన్నమాట కుర్రాళ్ళు ఇద్దరుని. నేను కూడా మంచి నాక్ ఆడాడు. కిందటి బ్యాట్స్మెన్ చూస్తే అమీను 74 బాల్కి 70 కొట్టాడు. చాలా బాగా ఆడాడు అనమాట. చాలా బాగా ఆడాడు. అమీన్ అన్ని ఆడి నాక్ వల్ల కొంచెం వెళ్ళింది. రాజారియా ఓ మై గాడ్ చాలా బలమైన షాట్ కొట్టారు మరి. 2కి వెళ్తున్నారు మరి. నాట్ అవుట్ వెళ్ళాడు. చాలా 2D కంప్లీట్ చేశారు అనమాట ఇద్దరు కలిపి. రాజాని మళ్ళీ స్ట్రైక్ లో చూద్దాం మరి. రాజాని ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? రాజా ఫేసింగ్ స్పిన్ బౌలర్. ఓ నైస్ షాట్ ట్రై చేశాడు బట్ మిస్ అయింది. బీట్ చేశాడు. బాల్ తిరిగిపోయింది. బౌల్డ్ ఎవరికి గొందిపా అడిగా నేను ఆడలేదు వాళ్ళ. సో అండ్ అక్కడ ఓ మంచి 4 మంచిగా 4 ఆపి మరి. మంచి ఫీల్డర్ మంచి ఇక్కడ చాలా బాగా ఆపాడు అనమాట ఫీల్డర్ ఇక్కడ. ఒకసారిగా గ్యాప్ నుండి పుష్ చేద్దాం అనుకున్నాడు బట్ అక్కడ ఫీల్డర్ చాలా చెక్క నెట్ వస్తుందా?